హాయ్ ఫ్రెండ్స్, సాంగ్‌కి కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేనైతే తీసేశాను. ఈ వీడియోకి సంబంధించిన ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం, చూడండి. నేనైతే ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోతున్నా. సో మనం ఈ వీడియో ఎడిట్ చేయడానికి ఫస్ట్ అయితే క్యాప్‌కట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత న్యూ వీడియో కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కొత్త వీడియో ఎడిట్ చేయడం కోసం. ఇంకా అటు ఇటు దిక్కలు చూడకుండా మనకు నచ్చిన ఫొటోస్ అన్నీ యాడ్ చేసేసుకొని యాడ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రతి ఫోటో 1 సెకండ్కే మార్చుకోవాలి. అది ఎలా అంటే ఆ ఫోటోని క్లిక్ చేసినప్పుడు అలా మీకు వైట్ కలర్లో సెలెక్ట్ లాగా కనిపిస్తుంది కదా, అప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇగ్గేసుకోవాలి. అక్కడ మనకి నెంబర్స్ కనిపిస్తాయి. 2 సెకండ్స్లో 1 సెకండ్స్లో అని చెప్పేసి కనిపిస్తుంది. సో 1 సెకండ్ రాగానే ఆపేసేయాలి. అలా ప్రతి ఒక్క ఫోటోని 1 సెకండ్కి కన్వర్ట్ చేసుకున్నాక ప్రతి ఒక్క ఫోటోని ఇలా ఫిల్ చేసుకోండి. మనకు కెమెరా మొత్తం వచ్చేలాగా అలా ఫిల్ చేసుకోండి. సో అర్థమైంది కదా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనకకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి. నేనైతే ఎట్లాంటి సోది లేకుండా డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసా. అర్థమయ్యేలా చెప్తున్నానే అని అనుకుంటున్నా. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ఎడిట్స్ కావాలి అనేది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను 2-3 డేస్లో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. అండ్ నా ఛానల్లో చాలా ఫన్నీ వీడియోస్ ఉన్నాయి. న్యూ ట్రెండింగ్ వీడియోస్ని కూడా డిఫరెంట్గా చూపించాను. అండ్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. కంపల్సరీ నా ఛానల్ పేజ్ విజిట్ చేసి వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేసిన, కానీ ఎందుకో తెలీదు, మంచి కంటెంట్ చేస్తున్నా కూడా ఎక్కువ వ్యూస్ అయితే వెళ్ళట్లేదు. కాబట్టి మీరు ఒకసారి చూడండి, నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఎడిటింగ్స్, ఫన్నీ వీడియోస్, ఎమోషన్స్ సిరీస్, మంచి సస్పెన్స్ థ్రిల్ సిరీస్ కూడా చేస్తాను. ఇప్పుడు తీసింది కూడా చాలా సస్పెన్స్ సిరీసే. ఒకసారి కంపల్సరీ చూడండి. సో ఇలా 0.1కి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఆడ మీకు కనిపిస్తుంది కదా, ఎలాగో 0.0 నుంచి 0.1కి ఎలా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి మ్యూజిక్ కావాలి. దానికోసం మనం ఎక్స్ట్రాక్ట్కి వెళ్ళాలి. యాక్చువల్గా నార్మల్ మ్యూజిక్ అయితేనేమో సౌండ్స్లోకి వెళ్ళాలి. లేదు ఒక వీడియో ఉంది, ఆ వీడియోకి సంబంధించిన సాంగ్ మనకి కావాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రాక్ట్కి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ అనగానే మనకు చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోలో మనకి ఏ వీడియో కావాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియోకి సంబంధించిన సాంగ్ మనకి ఇక్కడ ప్లే అవుతుంది. ఓకే, చూసారా, మనం వీడియో సెలెక్ట్ చేసుకున్నాం కానీ మనకి సాంగ్ వచ్చింది. ఆ సాంగ్కి ఎక్కడి వరకు అవుతుందో, మనకి ఎంతవరకు అయితే సాంగ్ కావాలో ఆ సాంగ్ ఉన్నంత వరకు ఫొటోస్ని చేసుకోవాలి. ఒకవేళ మనకి ఫోటో సరిపోకపోతే ఇంకొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. లేదు ఫొటోస్ ఎక్కువైనాయి అంటే కొన్ని ఫొటోస్ని తీసేసుకొని అలా సాంగ్కి తగ్గట్టుగా ఫొటోస్ అయితే మనం సెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు అదే పనిలో ఉన్న. ఒక 2 ఫొటోస్ ఎక్స్ట్రా అయినాయి. సో నేను ఆ 2 ఫొటోస్ని నేను తీసేసా. నేనైతే ఎలాంటి సోది లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేసి క్లారిటీగా చెప్తున్నానని అయితే అనుకుంటున్నాను. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో చూద్దాము. నేనైతే కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేనైతే సాంగ్ని రిమూవ్ చేశాను. కానీ మీకు అర్థమైతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో సెట్ అయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకొని వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వీడియో మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ క్యాప్కట్ ఓపెన్ చేసి న్యూ వీడియో పైన క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద మాస్క్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మిర్రర్ అని కనిపిస్తుంది కదా, ఆ మిర్రర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కీ ఫ్రేమ్ అని అంటారు, ఆ కీని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఇక్కడ చూడండి రెడ్ మార్క్ లాగా వచ్చిందా, అలా వచ్చినాక ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం క్లోజ్ చేసేయాలి. ఆ వీడియోని మొత్తం క్లోజ్ చేసేయాలి. మీకు దీని గురించి అర్థం కాకపోవచ్చు, కావాలంటే మళ్ళీ ఒకసారి వెనకకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి. వీడియో లాస్ట్ వరకు వెళ్ళిపోయాక మళ్ళీ సేమ్ కీ ఫ్రేమ్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మైనస్ అని వస్తుంది. సెలెక్ట్ చేయగానే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. అప్పుడు అది సెలెక్ట్ అయినట్టు అర్థము. దెన్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ క్లోజ్ చేసిన దాన్ని ఓపెన్ చేసుకోవాలి. మెల్లిగా స్ట్రెయిట్గా చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఈ కీ ఫ్రేమ్ అనేది అంత తొందరగా అర్థం కాదు. ఎక్కడైతే మనం సెలెక్ట్ అంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అలా మెల్లమెల్లగా ఓపెన్ క్లోజ్ నుంచి ఓపెన్కి వచ్చేస్తుంది అన్నట్టుగా. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసేయాలి. ఇదే ఈ వీడియోకి మెయిన్. ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసి క్లోజ్ అండ్ లాస్ట్లో వచ్చేసి ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఓవర్లే అంటే మనకి ముందట ఫోటో వచ్చింది కదా, దానికోసం ఓవర్లే పైన క్లిక్ చేసి నెక్స్ట్ యాడ్ ఓవర్లే అనేయాలి. ఆ తర్వాత మనకి నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇలా ముందు వచ్చేసింది.
ఇది మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే మరీ ఎక్కువగా పెట్టట్లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫొటోస్ కూడా పర్ఫెక్ట్గా కనిపించడం కోసం నేను కొంచెం చిన్నగానే తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా మీరు ఆ ఫోటోని సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ ఫోటోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, రిమూవ్ బీజీ, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా సెలెక్ట్ చేసుకున్నాక ఆటో రిమూవల్ అని ఉంటుంది, ఆటో రిమూవల్ పైన క్లిక్ చేయాలి. అంటే దానంతట అదే అది రిమూవ్ చేసుకుంటుంది. సో చూడండి, అవుట్లైన్ అంత పర్ఫెక్ట్గా అనిపిస్తలేదు కదా, దానికోసం నేను స్ట్రోక్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి అవుట్లైన్ ఇస్తుంది. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. అది కొంచెం 10 వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మీకైతే కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు అవుట్లైన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం రైట్ పైన సెలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. ఒకసారి చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో. చూడండి ఎంత ఈజీనో. మీకు అర్థం కాకపోతే కావాలంటే మీరు వీడియో చూసుకుంటూ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ యాప్ ఉన్నా సరే అందులో ఈ ఆప్షన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఉంటే మాత్రం అందులోనే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాం. సో వీడియో అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. నేనైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కటి. మీకు నిజంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో న్యూ ట్రెండ్ వీడియోస్ అయితే నేను చేయాలనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా ఫన్నీ వీడియోస్, సస్పెన్స్ సిరీస్, ఆల్ ఎడిటింగ్స్ ఇలా ఎన్నో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.